మిగతా అప్డేట్స్ చూస్తే సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాలో దూసుకుపోతోంది. మెదక్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి భారీగా కార్యకర్తలు కదిలి రావడంతో పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు గట్టు రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లా కన్వీనర్ భట్టి జగపతి, నిజామాబాద్ మెదక్ జిల్లాల కోఆర్డినేటర్ ఆది శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డితో పాటు పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలు, 46 మండలాలు, గ్రామాల కన్వీనర్లు హాజరయ్యారు. ప్రతి గడప గడపకు వెళ్లి నాడు వైఎస్ఆర్ అందించిన పథకాలను వివరించాలని నాయకులు కోరారు. తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లనున్నట్లు గట్టు రామచంద్రరావు వెల్లడించారు. తెలంగాణ మీద అందరికంటే ఎక్కువ చిత్తశుద్ధి మనకున్నది అని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏ పార్టీ పెట్టని విధంగా ప్లేనరీలో తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకు సంతాప తీర్మానం పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాను నేను. అదే తెలుగుదేశం పార్టీ ప్లేనరీలో జై తెలంగాణ అన్నందుకు చెప్పులతో కొట్టి ఎల్లగొట్టారు. అక్కడి నుంచి అతనికి ఇవాళ చంద్రబాబు నాయుడికి తెలంగాణలో తిరిగి హక్కు ఎక్కడని అడుగుతా ఉన్నాను. తిరుగుతుంటే వీళ్ళెందుకు నోరు మూసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ తెలంగాణపై తమ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి బాన్సువాడ ఎన్నికలే నిదర్శనమని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రేపు తెలంగాణ రాష్ట్రం ఇస్తే మన పార్టీ జాతీయ పార్టీ అవుతుంది, ఇవ్వకుంటే ప్రాంతీయ పార్టీగా ఉంటాం మన పార్టీ. అందుకు రెడీగా ఉండే వారు మన పార్టీని జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసినటువంటి ఘనత ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి మనము ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకం కాదని మాట చెబుతూ ప్రజల్లోకి వెళ్ళాలి. తప్పకుండా మన పార్టీని బలోపేతం చేయాలి. సెంటిమెంట్ను గౌరవించబట్టే అక్కడ తమ పార్టీ పోటీ చేయలేదన్నారు. జననేత జగన్ పై ప్రస్తుత ప్రభుత్వ తీరుపై జానపద కళాకారులు పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాక్షి న్యూస్, మెదక్.